ఇటువంటి దేశాలతో సంబంధం కలిగి తపస్సిద్ధిమంతుడుగా ఉన్నటువంటి విశ్వయోగి విశ్వంజీ గారు తమ సందేశాన్ని క్లుప్త సుందరంగా ఇస్తారు. విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విభుని యందు వెలుగు విశ్వమెప్పుడు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు. మంచి ఉద్దేశంతో, సద్భావనతో, ఒక దివ్య సంకల్పంతో ఈనాడు ఈ భక్తి ధార్మిక సమ్మేళనాన్ని భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఏర్పాటు చేశాడు. ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్టూడియోలో ఆవిష్కరణ చేసుకున్నాం. ఇది ఒక దివ్య సంకల్పం. భారతీయ సనాతన ధర్మం పతనమవుతున్నదని చాలామంది చెబుతున్నారు. బాధగా ఉంది. భారతీయ సనాధర్మానికి గ్లాని లేదు, పతనం లేదు. ధార్మికమైన మార్గం ఉన్నది. ఇట్ ఈజ్ ఇమ్మోర్టల్, అమృతప్రాయమై చిరంజీవత్వాన్ని సిద్ధింపజేసుకుని ఉన్నటువంటి ఆ ధార్మిక మార్గం ఉంటే మనుషులమైన మనం ఆ ధార్మిక మార్గాన్ని తప్పి పక్కదారిపోతున్నాం. కాబట్టి పక్కదారిపోతున్నటువంటి తన వాళ్ళని ఆ ధార్మిక మార్గంలోకి తెచ్చుకోవడానికి నిర్వికారమైనటువంటి విశ్వవ్యాపితమైనటువంటి ఆ యొక్క దివ్య శక్తి యోగుల రూపంలో, అవతారమూర్తుల రూపంలో అవతరించి మనుషుల్ని మళ్ళీ దారి తప్పిన వాళ్ళని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అది ముందుగా మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ఎప్పుడూ కూడా ధర్మానికి గ్లాని లేదు. సనాధర్మం చాలా విశిష్టమైంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులంతా కూడా భారతదేశం వైపు ఆశతో, ఆసక్తితో చూస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక ధార్మిక కిరణం వస్తుంది, ఒక ప్రశాంతమైనటువంటి దివ్యకిరణం వస్తుంది. అస్తవ్యస్తమై ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి శాంతి రావాలంటే భారతదేశం ఒక్కటేనని అందరూ ఆశతో చూస్తున్నారు. భారతీయ సనాధర్మం చాలా విశిష్టమైనటువంటి, శక్తివంతమైనటువంటి, విశ్వజనీనమైనటువంటి మార్గం ఇది. ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు, ఏ ఒక్క దేశానికో సంబంధించింది కాదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఇంటలెక్చువల్స్ మే కాల్ ఇట్ బై డిఫరెంట్ నేమ్స్ అనేటువంటి ఒక ధనాతనమైన సిద్ధాంతాన్ని ఇచ్చి పృథ్వీ మీద ఉన్న వాళ్ళంతా కూడా పృథ్వీపుత్రులే, వసుధ ఏక కుటుంబం అనే నాగరికమైన భావనాన్ని ఇక్కడి నుంచి వెళ్ళింది. అది మనం అందరికీ కూడా చెప్పగలిగినట్లయితే మనం ఒక విధమైనటువంటి ముసుగును తీసివేసి ప్రతి ఒక్క వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ దేశానికి సంబంధించిన వాడైనా దీని యొక్క గొప్పదనాన్ని గ్రహించి చక్కగా అనుసరించేట్టుగా చేసినట్లయితే ఐన్స్టీన్ లాగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆచరిస్తారు, ఆచరింపజేస్తారు. జాగ్రత్తగా వినండి. ధర్మాన్ని ఆచరించడం చేయాలి కానీ ధర్మ ప్రబోధం కాదు. ఈనాడు సంస్కృతాన్ని మనం పిల్లలకి నేర్పడల్లా. సంస్కృతం నేర్పితేనే మన గ్రంథాల్లో ఉన్న గొప్పదనం ఏంటో తెలుస్తుంది. ఎలాగైతే ఇంగ్లీష్ మనం నేర్పుతున్నామో అలాగే సంస్కృతాన్ని కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి చిన్నప్పటి నుంచి పెంచితే, పిల్లవాళ్ళకి సనాధర్మాన్ని ఆచరింపజేసేట్టుగా చేసినట్లయితే, ధర్మ మార్గంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడిచినట్లయితే చక్కగా వెలుపొందుతుంది. మన యొక్క భారతదేశం ప్రపంచం మొత్తానికి గురుస్థానంకి వెళ్ళే రోజు వస్తున్నది. 2020 వచ్చేటప్పటికీ ఏ సంకోచం లేదు. 2020 వచ్చేటప్పటికి భారతదేశం ప్రపంచం మొత్తానికి గురుస్థానంలోకి వెళ్ళి ప్రపంచానికే శాంతిని సందేశాన్ని ఇచ్చేదే కాదు, శాంతిని అందజేసే దివ్యస్థానానికి వెళుతుంది. అందుకు ఇలాంటి వేదికలు చాలా దోహదం చేస్తాయని చెప్పుకుంటూ మనమంతా కూడా సమైక్యమై భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం, గురుస్థానాన్ని తీసుకెళ్దాం. ఇది పరమగురువుల యొక్క లక్ష్యం. హిమాలయ పర్వత ప్రాంతాల్లో, మానస సరోవర తీరంలో, అంతర్గృహంలో కూడా ఈనాటికి తేజోమయ రూపంతో ఉన్న యోగుల సిద్ధపురుషుల యొక్క సంకల్పం ప్రపంచానికి శాంతినివ్వాలంటే భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చాలి. భక్తినే కాదు, ఆ ధర్మాన్ని ఆచరింపజేసేట్టుగా చేస్తాము, ఈ దేశాన్ని శక్తివంతం చేసుకుంటాము. పృథ్వీ మొత్తం పృథ్వీ మాతగా భావన చేస్తే, పృథ్వీ మాత యొక్క హృదయం ఏంటంటే భారత్ మాత. హృదయ స్పందనం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కాదు, లవ్ పీస్ లవ్ పీస్ లవ్ పీస్, ప్రేమ శాంతి అనే సందేశాన్ని ప్రపంచం మొత్తానికి అందించడానికి మనం నడుం కట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, యావత్ ప్రజానీకాన్ని కూడా తెలియజేస్తూ, దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. మాజీ ఐపీఎస్ అధికారి అరవిందరావు గారు ఈ చర్చని ప్రారంభించవలసిందిగా. వారి చర్చలో మొదటి అంశం హిందూ ధర్మం ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళేమిటి, ఆ అంశాన్ని మనం అంతా విందాం. ఇక్కడున్న పరివ్రాజకులందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు.
నేను మొదలుగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఈరోజు ఐసోలేటెడ్గా లేము. హిందూ ధర్మం కానీ ఏ ధర్మం కానీ మనం ఐసోలేటెడ్గా లేము. ప్రపంచీకరణలో భాగంగానే ఉన్నాం మనము. ప్రపంచంలో మనకు తెలుసు మిగతా ధర్మాల వాళ్ళు, మనం అన్ని ధర్మాలు ఒకటే అని చెప్పేటువంటి ఒకే ఒక ధర్మం మనదే అని మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. అందరికి కూడా మనం చాలా గర్వంగా తెలియజేయాలి. అయితే మిగతా ధర్మాల వాళ్ళు అలా అనుకోవడం లేదు. మన ధర్మం ఎందుకు ఆ విధంగా అంటుందంటే, మన ధర్మం ఏదో ఒక వ్యక్తి చేత ప్రారంభించబడింది కాదు. ఇది సనాతన అనేక మంది ఋషులు ఎక్కడో అరణ్యాల్లో ఉంటూ వాళ్లకు ఏదో ఒక మనం ఈ విధంగా మనం ఒక సొసైటీని కంట్రోల్ చేయాలి, ఈ విధంగా చేయాలి అనేటువంటి తపన లేకుండా వాళ్ళు కేవలం సత్యం అంటే ఏమిటి అనేదాన్ని అన్వేషణ చేస్తూ కొన్ని సత్యాలని కనుక్కొని వాటిని స్థాపించిన తర్వాత దాని ద్వారా వచ్చినటువంటి ఒక మతం అనేటువంటిది ఒకటి వచ్చింది. కానీ మిగతా వాళ్ళు అలా కాకుండా నేను చెప్పినదే రైట్ అనేటువంటి ధోరణి ఉండడం వల్ల ప్రపంచంలో ఈ విధంగా ఈరోజు ఎట్లా ఉందంటే, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక మతం ఇంకొక మతాన్ని కబళించాలని చూస్తున్నది. ఇది మనకు తెలుసు. హిస్టరీలో చూస్తే 10వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం నుంచి క్రూసేడ్స్ నడిచాయి. తర్వాత మన దేశం పైన ఆక్రమణలు అనేకమైనటువంటి జరిగాయి. మొట్టమొదట మన దేశాన్ని ఆక్రమించిన వాళ్ళు కేవలం ఏదో కత్తి సహాయంతో వచ్చి కత్తితో మనల్ని ఓడించారు. తరువాత 250 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యూరోపియన్ దేశాల వాళ్ళు కేవలం కత్తితోనే కాకుండా కత్తి కలము రెంటిని కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. కాబట్టి అప్పటి నుంచి మనకు నిజమైనటువంటి సమస్య మొదలైంది. నిజమైన అంటే చాలా తీవ్రమైన సమస్య మొదలైంది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం గమనిస్తే ఒక కలోనియలిజం ఇంకా కంటిన్యూ అవుతున్నది అని నా భావన. కంటిన్యూయింగ్ కలోనియలిజం ఉన్నది అనే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు స్థాపించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఇంకా బలవత్తరంగా ఉన్నాయి, ఇంకా అలాగే పనిచేస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే పొలిటికల్గా డివైడ్ అండ్ రూల్ అనేటువంటి దాన్ని పాటించారో, ఆధ్యాత్మిక రంగంలో కూడా, మన కల్చరల్ రంగంలో, సాంస్కృతిక రంగంలో కూడా అదే రకమైనటువంటి పాలసీని స్థాపించారు. వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనేటువంటిది చేయడం వల్లనే ప్రతి ఒక్క వాళ్ళు మనకంటే ఎక్కువ మన ధర్మాన్ని స్టడీ చేశారు, మనకంటే ఎక్కువ మన సిద్ధాంతాలని స్టడీ చేశారు. ఆ విధంగా చేయడం వల్ల దేనికి చేశారంటే, కేవలం ప్రతి ఒక్క గ్రూప్ను తీసుకొని, ఒక ఎథనిక్ గ్రూప్ కావచ్చు, ఒక కల్చరల్ గ్రూప్ కావచ్చు, ఆ కల్చరల్ గ్రూప్స్ను ప్రతి ఒక్కదాన్ని స్టడీ చేసి నీది ఒక సెపరేట్ ఐడెంటిటీ, నీకు ఈ హిందూ ధర్మంతో సంబంధం లేదు, ద్రవిడుడు వేరే, దళితుడు వేరే, ఫలానవాడు వేరే, ట్రైబల్ వేరే అని ఈ విధమైనటువంటి సిద్ధాంతాలని ప్రొజెక్ట్ చేయడము, ఆ సిద్ధాంతాలని మన మేధావులందరూ కూడా చాలా ఎంతో దీనిగా ప్రేమగా స్వీకరించడము, ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది మనం గమనించాలి. వాళ్ళు ఒక రకమైనటువంటి సినర్జీతో నడిచింది. ఒక రకం ఏమిటంటే, స్కాలర్స్ ఒకవైపు మన కల్చర్ పైన దండయాత్ర చేశారు. స్కాలర్స్ ఏమిటంటే మన స్కాలర్స్ కంటే బాగా చాలా క్షుణ్ణంగా మన శాస్త్రాలు కావచ్చు, మన తత్వం, మన వేదాంతం కావచ్చు, అన్నీ కూడా అవి ఒకవైపు చదువుకున్నారు. ఇంకొక వైపు మిషనరీస్, ఎవాంజలికల్ యాక్టివిటీ, మతాంతరీకరణకు ఎవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళు ఈ హ్యూమన్ రైట్స్ గురించి ఏదో ఒక ఆర్గనైజేషన్ ఎక్కడో లండన్లోనో, ఇంకెక్కడో స్టాక్హోమ్లోనో, కోపెన్హాగన్లోనో మొదలైనప్పుడు ఇదంతా ఏదో చాలా గొప్పది, వీళ్ళు ఏదో చాలా మంచి పని చేస్తున్నారని చెప్పి మనం అనుకుంటాం. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. ప్రతి పాశ్చాత్య దేశంలో కూడా ఎన్నెన్నో. మొదట్లో మన ప్రసాద్ గారు పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా వేరే దేశాల్లో ప్రారంభమవుతున్నాయి. వీటిలో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రకమైనటువంటి ఒక సినర్జీ నడుస్తున్నదండి. స్కాలర్స్ ఒక పద్ధతిలో మనం దేన్ని ఏ విధంగా నరకాలి, ఏ విధంగా నరుక్కుంటూ రావాలి అనేటువంటిది ఆ విధంగా మన పురాణాలని చదివి ఇదిగో గణేశుడు అంటే ఇది. నేను ఇదివరకు కూడా ఏదో సభలో చెప్పాను, కొంచెం అశ్లీలంగా కూడా రాస్తారు. చాలా చాలా అశ్లీలంగా గణపతి కావచ్చు, శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వీళ్ళందరి గురించి చాలా అశ్లీలమైనటువంటి విధంగా రాయడము, ఇంటర్నేషనల్ సెమినార్స్లో మాట్లాడడము, దీనికి ప్రచారం ఎక్కువ నడుస్తున్నది. వాళ్ళకి అది స్కాలర్స్ చేస్తున్నటువంటి పని. దాన్నే ఈ మతాంతరీకరణకు ఎవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళు దాన్ని టేకప్ చేసి ఫీల్డ్ లెవెల్లో దాన్ని ఆచరణలోకి తేవడము, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మొదలవుతుంది. ఈ మిషనరీస్ కూడా మనం హిస్టరీ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను, ఇతను ఇప్పుడు హీఈస్ నో మోర్, 17th century అనుకోండి, రాబర్ట్ డి నొబెలి అనే అతను మొట్టమొదటిగా ద 5th వేద అని, ఆయన చాలా గొప్ప సంస్కృత పండితుడు కావడం వల్ల ఒక గ్రంథాన్ని రాసి, ఇదిగో నేను కొత్తగా నాకు ఒకటి దొరికింది, నాకు ఎక్కడో లభ్యమైంది ఈ పుస్తకం అని చెప్పని ఒక 5th వేద అని చెప్పని తీసుకొని వచ్చి దానిలో తన మతాన్ని జొప్పించుకున్నాడు అనమాట. దాన్ని మళ్ళీ ఆ కాలంలో ఇంకా ఇంతటి కలోనియల్ భావాలు లేనటువంటి ఇంకా కొంతమంది స్కాలర్స్ పాశ్చాత్యులే ఉండడం వల్ల
వాళ్ళు దాన్ని ఇది తప్పు అని నిర్ధారణ చేయడం వల్ల దాన్ని ఇప్పుడు కూడా ఆర్కైవ్స్లో ఫ్రాన్స్లో ఆ ఫిఫ్త్ వేద అని చెప్పినటువంటిది ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్కైవ్స్. సో ఆ విధంగా అప్పటి నుంచి కూడా మనం కళ్ళు మూసుకుంటే ఇదిగో ఇదే నీ పుస్తకం అని చెప్పి అనేటువంటి ధోరణిలో వాళ్ళు మన గ్రంథాలను చదువుకుంటున్నారు. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఒక సినర్జీ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక ఫౌండేషన్ అనేది స్థాపిస్తారు, ఏదో ఒక ఫౌండేషన్ స్థాపించి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ దళిత్ స్టడీస్, లేకుంటే ఇంకేదో సమ్ అదర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సో అండ్ సో స్టడీస్, సో అండ్ సో ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని చెప్పని పాశ్చాత్య దేశాల్లో స్థాపించినటువంటి వాటికి ఆ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ధనం ఇస్తున్నాయండి. అది ఇటీవలే నేను ఒక పుస్తకంలో చూస్తే చాలా బుర్ర తిరిగిపోయేంతటి ఫ్యాక్ట్స్ అందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ఏదో ఊహించుకొని రాసినటువంటిది కాదు. ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి లభ్యమయ్యేటువంటి రికార్డ్స్ తీసుకొని ఇదిగో ఫలానా ఫౌండేషన్ వాడు ఎన్ని కోట్ల డాలర్లు ఎందుకు కేటాయించారు, ఫలానా ఫౌండేషన్ ఎన్ని కోట్ల డాలర్లు కేటాయించారు అని మొత్తంగా వివరాలు తీసుకొని రాసినటువంటిది. ఇదంతా ఎందుకు అవుతున్నదంటే మనము చాలా ఈజీ టార్గెట్ ఇన్ ది సెన్స్ మనము అందరూ మనకు మొట్టమొదటి నుంచి కూడా మనకు ఒట్టి సహనమే కాదు, అందరూ ఒకటి అయినటువంటి భావన. ఇంకా ఒకటి రెండు ఉదాహరణలు నేను చెప్తాను. ఈ మిషనరీస్ కానీ పాశ్చాత్య స్కాలర్స్ కానీ ఏ విధంగా చేశారనే దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ థామస్ అనే ఆయన, మనకు సంస్కృతం అనేటువంటి భాష మనకు కొన్ని వేల ఏండ్ల నుంచి 5-6 వేల ఏండ్ల నుంచి మనకు ఉన్నటువంటి భాష అని మన అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా నమ్మేటువంటి ప్రజలు చాలామంది ఉండడం వల్ల సెయింట్ థామస్ అనే ఆయన మన ఇండియాకు వచ్చి మనకు సంస్కృతాన్ని ఇచ్చాడు. తిరువాళ్ళు వారిని శిష్యుడిగా తయారు చేసుకొని తిరువాళ్ళు వారు రాసినటువంటి కుర్రలు అనేటువంటిది కూడా అదిగా వాళ్ళ మత గ్రంథము అని చెప్పని ఈ విధంగా సిద్ధాంతాలు పెట్టి ఈ మధ్యనే ఒక మంత్రి గారు కూడా తమిళనాడులో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సో ఆ విధమైన అంటే ప్రజల్లో అంత యాక్సెప్టెన్స్ పెరిగిపోతున్నది. ఇప్పుడు సపోజ్ ఒక 30% 30% ఆఫ్ ద పీపుల్ మనం చెప్పిన దాన్ని నమ్మే పద్ధతిలో ఉంటే మన ఇష్టం వచ్చింది చెప్పొచ్చు. సో ఆ విధంగా కొత్త సిద్ధాంతాలని క్రియేట్ చేసేటువంటి ఇది ఉంది. సో కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఈ 3 ఏజెన్సీస్ నుంచి ఉన్నదండి. ఇది ముఖ్యంగా సామధాన భేద దండోపాయాలు అంటాం కదా, సామధాన భేద ఈ 3 ఉపాయాలు కూడా ఇప్పుడు తీవ్రంగా ఉపయోగించబడుతున్నాయి. అది మనం గ్రహించకపోతే మనం చాలా బాధపడతాం. ఎందుకంటే మనం ఫీల్డ్లో మనం చూస్తున్నాం, మన స్వామీజీసు చాలా మన మతంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని గురించి చెప్తున్నారు, నేను ఒప్పుకుంటా. కానీ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మార్పులు దాదాపు 20-25% మనం మతాంతరీకరణ అదే జిల్లాలోనే జరుగుతుంటే మనకు నిజంగా మనం గమనించాల్సినటువంటి విషయమే. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఏమిటంటే మన స్కాలర్సు, నేను దీనికి ఏ విధమైనటువంటి రెమెడీస్ అనేది మేబీ చిట్ట చివరిలో చెప్తా. సమస్యలు ఇప్పుడు స్థూలంగా చెప్పాలంటే ఇదండి.